ఏజెన్సీలు నమ్ముకోకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత నాకు వేరే కంట్రీలో ఆపర్చునిటీ వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీకాంత్. నేను ఖతర్లో ఉంటా. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, గల్ఫ్ కంట్రీస్లో చాలామంది ఏజెన్సీని నమ్ముకొని యూరోప్ వెళ్ళాలి, పోలాండ్ వెళ్ళాలి, క్రొయేషియా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటారు. సో ఇందులో కొన్ని ఏజెన్సీలు మోసం చేస్తుర్రు. మోసపోయినోళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్ళలేక ఈ మనీ ఇడిసబెట్టలేక ఇక్కడనే ఇంకా పనిచేస్తున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, అన్ని ఏజెన్సీలు ట్రస్టెడ్ ఏజెన్సీస్ ఉంటాయి, కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిని కనుక్కోవడం చాలా కష్టం. అందులో నేను ఒక ఏజెన్సీకి వెళ్ళి అప్లికేషన్ చేసుకున్నా. చూడొచ్చు మీరు, నా పేరు అండ్ నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ నేను ఏ కంట్రీ కూడా అప్లై చేసి అని చెప్పేసి ఉంటుంది. సో నేను అప్లై చేసింది నెదర్లాండ్స్. 12,000 కట్టాలి ఈ కంట్రీకి ప్రాసెస్ మొత్తం కావాలి అంటే. ఫస్ట్ పేమెంట్ 3,000, సెకండ్ పేమెంట్ 5,000, థర్డ్ పేమెంట్ వీసా వచ్చిన తర్వాత 4,000 కట్టాలి. సో అన్నీ మాట్లాడేసుకున్నాము. 3,000 కట్టేసిన తర్వాత ప్రాసెస్ చాలా అయింది. 5,000 కట్టేసిన. వర్క్ పర్మిట్ ఇంకా రిలీజ్ చేస్తలేరు. వర్క్ పర్మిట్ అప్పుడు రిలీజ్ చేస్తాం, ఇప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి నెదర్లాండ్ నుంచి చెప్తురంట. కానీ ఏజెన్సీ వాళ్ళు మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదో డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయంట, వాళ్ళు అరేంజ్ చేస్తుర్రు. ఇంకొక 1 మంత్ పట్టచ్చు అని చెప్పేసి అని అన్నారు. నాతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా అప్లై చేశారు. సో మేము ఈ ఏజెన్సీకి పోవడానికి కారణం ఏంటి అని అంటే, ఈ ఏజెన్సీ ద్వారా మా 2 ఫ్రెండ్స్ ఇప్పుడు పోలాండ్కి ఒకళ్ళు వెళ్ళారు, క్రొయేషియాకి ఒకళ్ళు వెళ్ళారు. హోటల్ ఫీల్ అని వాళ్ళు ఇప్పుడు సెటిల్ అయిపోయారు. సో అది బేస్ చేసుకొని మేము ఈ ఏజెన్సీలో మేము అప్లై చేసినాం. వరల్డ్ ఫేమస్ సర్వీసెస్ అని చెప్పేసి మనకు ఖతర్లో ఉంది, దోహాలో. సో ఇది ట్రస్టెడ్, ఎందుకంటే మా కళ్ళ ముందే చాలామంది కూడా వెళ్ళారు. బట్ మా లక్ ఏంటి అంటే, మాకు ప్రాసెస్ అయితే లేదు, ప్రాసెస్ ముందుకు జరుగుతలేదు. సో మేమన్నాం మరి ఇంకెన్ని రోజులు మాకు ఇచ్చిర్రు, 6 నెలలు. 6 నెలల లోపల పంపిస్తా, 6 నెలల తర్వాత లేకుంటే 6 నెలల లోపల పంపిస్తామని చెప్పేసి అని అన్నారు. 8 మంత్స్ అయిపోతుంది, వర్క్ పర్మిట్ ఇస్తలేరు ఇంకా, మరి ఎట్లా వేద్దాం అనుకుంటారు అని చెప్పేసి మేము అన్నాం. అంటే వాళ్ళు మా ముంగటనే అక్కడ వాళ్ళ మనిషికి ఫోన్ చేసి మాట్లాడారు. మా ముంగటే మాట్లాడితే డాక్యుమెంట్స్ ప్రాసెస్లో ఉన్నది, ఇంకొక 4 మంత్స్ ఎక్స్ట్రా పట్టచ్చు అని చెప్పేసి అని అన్నాడు. అంటే తర్వాత మేమన్నాం, ఇంకా 4 మంత్స్ అంటే మాతో కాదు, మేము ఆల్రెడీ ఖతర్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చెప్పేసి మేము ముగ్గురం ఫిక్స్ అయిపోయినాము అని చెప్పేసి ఏజెన్సీ వాళ్ళకి అన్నాం. అన్న తర్వాత ఏజెన్సీ వాళ్ళు ఏమన్నారంటే, మీ అప్లికేషన్స్ క్యాన్సిల్ చేసేసుకోండి అని అన్నారు. అంటే అప్పుడు మేము పరిచయం అయినాం, అరే అప్లికేషన్స్ క్యాన్సిల్ చేసుకోమంటారు, మరి మనీని ఏమన్నా కట్ చేసుకుంటారు అని చెప్పేసి మేము డిస్కషన్ చేసుకొని వాళ్ళకి చెప్పినాం, మరి అప్లికేషన్స్ క్యాన్సిల్ చేసుకుంటాము, మరి ఏమైనా మనీ కట్ చేసుకుంటారా అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీ సింగిల్ రియల్ కూడా మేము కట్ చేసుకోము, మీరు అప్లికేషన్స్కి ఎంత ఫీజు అయితే కట్టిర్రో మొత్తం రిటర్న్ ఇచ్చేస్తామని అన్నారు. సో ఈచ్ పర్సన్ మేము 88,000 కట్టినాం, 88,000 ఖతర్ రియల్ కట్టినాం. సో ₹1 పోకుండా మాకు ఇన్స్టాల్మెంట్ ద్వారా 2 మంత్స్లో కట్టేసారు. అండ్ మేము పోయినప్పుడల్లా ఒక మంత్లో 2 times 3 times విజిట్ చేసినాము. ట్యాక్సీ పైసలు ఇవన్నీ కలుపుకొని చాలానే ఖర్చు అయినాయి. సో మాకు ఒకటి మంచి జరిగింది ఏంటి అని అంటే, మాకు మా ఫీజు మొత్తం రిటర్న్ ఇచ్చేసారు, 8,000 ఖతర్ రియల్ పర్ పర్సన్. సో దీంట్లో నేను మాత్రం తప్పేం చెప్పట్లేదు, ఇది ఫేక్ అని చెప్పట్లేదు. ఎందుకంటే దీని ద్వారా మా ముంగట వేరే వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ వాళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఏజెన్సీలు నమ్ముకోకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత నాకు వేరే కంట్రీలో ఆపర్చునిటీ వచ్చింది. నేను ఇప్పుడు వేరే కంట్రీలో పోతున్నా, డాలర్స్లో ఎర్న్ చేయబోతున్నా. నా రాబోయే వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు నేను ఏ కంట్రీకి పోతున్నా అని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇక్కడే కానీ ఇంటి దగ్గర మన ఇండియాలో కానీ ఏజెన్సీని మాత్రం నమ్ముకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.